హలో V7 స్పాట్లైట్ ఫోకస్కి స్వాగతం. ఈరోజు మనం తిరుపతి జిల్లా వడమాలపేట మండలం పారకాల గ్రామంలోని ప్రముఖ దేవాలయంకి విచ్చేసాం. నవశక్తి పీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న అప్పలాయగుంటకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ఆలయానికి ఒకటి కాదండి, చాలా విశిష్టతలు ఉన్నాయి. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా కానీ మూలమూర్తితో పాటు పరివార దేవతలను దర్శించుకుంటాం. పరివార దేవతలు కేవలం 10 లోపే ఉంటాయి. ఇక్కడ అధిష్టాన దేవతతో పాటు 128 పరివార దేవతలు ఉన్నాయంట. అధిష్టాన దేవత ఎవరు, ఆ పరివార దేవతలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం రండి. ఈ నవశక్తి పీఠంలో రాజరాజేశ్వరి అమ్మవారు అధిష్టాన దేవతగా కొలువై ఉండగా, పరివార దేవతలుగా మృత్యుంజయ స్వామి, అష్టలక్ష్ములు, లక్ష్మీ నరసింహస్వామి, కాళభైరవ స్వామి, ఇలా ఏకంగా 128 దేవతామూర్తులు కొలువై ఉన్నారు. మరి ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆలయ అర్చకులు శ్రీనాథ్ స్వామి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే స్వామి. ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు స్థాపించారు, ఈ ఆలయం యొక్క విశిష్టత చాలా వరకు ఎవరికి తెలియదండి, మా వీక్షకుల కోసం వివరిస్తారా స్వామి? శ్రీమాత్రే నమః. ఈ ఆలయము 2010 సంవత్సరంలో ఫస్ట్ అమ్మవారి ప్రతిష్ట జరిగిందండి. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన ప్రధాన ఆలయమైనటువంటి అప్పలాయగుంటకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. పారకాలు అనే గ్రామంలో ఈ క్షేత్రం వెలిసిందండి. 2010లో ఈ ఫస్ట్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆలయ వ్యవస్థాపకులు బాలాజీ స్వామి, ఈ ఆలయ వ్యవస్థాపకులు. నవకండ యోగి విఠోబానంద స్వామి గారు ఆయన యొక్క శిష్యులు బాలాజీ స్వామి. మన నవకండ యోగి విఠోబానంద స్వామి గారి సంకల్పంతోనే ఆయన ఇంత ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో మొత్తం 127 విగ్రహ దేవతలు కొలువై ఉన్నారు. ప్రధానంగా రాజరాజేశ్వరి అమ్మవారు, ఆ తర్వాత త్రిమూర్తి ఆలయముగా కూడా ఈ క్షేత్రం పిలువబడుతుందండి. లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా మహామృత్యుంజయేశ్వర స్వామి, సరస్వతి సమేత బ్రహ్మ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మహాలక్ష్మి సమేతంగా కుబేర ఆలయం కూడా ఇక్కడ స్థాపితం చేశారు. మహాలక్ష్మి సమేత కుబేర స్వామి ఎందుకు స్థాపితం చేశారంటే, కుబేరుల వారు నవనిధులకు అధిపతి అండి. కాబట్టి మహాలక్ష్మి సమేతంగా స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకశిల నక్షత్ర ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం యొక్క విశిష్టత ఏమిటంటే, మనకు 27 నక్షత్రాలు, జన్మకుండలలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్ర స్వరూపాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి ఏకశిల నక్షత్ర ధ్వజస్తంభంలో 27 నక్షత్ర దేవతల ప్రతిరూపాలను నిర్మించారు. అదేవిధంగా మధ్యలో రాశి కుండలి ఉంటుంది, 12 రాసులు. కింద వచ్చి ప్రాకార దేవతలు 4 ఉంటారు. పైన బ్రహ్మ మండపం ఉంటుంది. అదేవిధంగా అష్టలక్ష్మి దేవాలయం కూడా ఇక్కడ విశేషంగా ఉన్నాయి. అష్టలక్ష్ములతో కూడినటువంటి దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి కామాఖ్య పీఠం ఇక్కడ ఉంది. ఈ అమ్మవారు వచ్చి గౌహతి, అస్సాంలో ప్రధాన ఆలయం ఉంటుందండి. అక్కడ స్వయంభూ అమ్మవారు, ఇక్కడ స్వామివారు మాతృకు మాత్రం ప్రతిష్ఠ చేశారు. ఈ అమ్మవారు వచ్చి వివాహ దోషాలకు, సంతాన దోషాలకు విశేషమైన ఫలితాలను ఇస్తారు. అదేవిధంగా ఈ అధిదేవతలు ఉంటారండి, ఇక్కడ యోగినీ దేవతలు. యోగినీ దేవతలుగా పిలువబడేటువంటి ఈ అమ్మవార్లు వచ్చి 27 నక్షత్రాలకు తరువాత 8 మంది అధిష్టాన దేవతలు ఉంటారండి. వాళ్ళల్లో మహేశ్వరీదేవి, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలకు మహేశ్వరీదేవి, పునర్వసు, స్వాతి, ధనిష్ట నక్షత్రాలకు చాముండీదేవి, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలకు వారాహి అమ్మవారు, అదేవిధంగా ఆరుద్ర, చిత్త, శ్రవణం నక్షత్రాలకు మహేంద్రీదేవి, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర నక్షత్ర అధిదేవత కౌమారీదేవి, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభాద్ర జన్మ నక్షత్ర దేవత బ్రాహ్మణీదేవి, అదేవిధంగా సిద్ధాదేవి, వైష్ణవీదేవి. ఈ అమ్మవార్లతో కూడినటువంటి 8 మంది అధిష్టాన దేవతలతో కూడినటువంటి ప్రముఖ దేవాలయం ఇది. అధిష్టాన దేవతగా రాజరాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారండి. ఇక్కడ వచ్చి దసరా ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. 9 రోజులు 10 రోజులు విశేషమైనటువంటి పూజలతో జరుగుతుంది. అదేవిధంగా మహాశివరాత్రి ఉత్సవాలు కూడా విశేషంగా నిర్వహించబడుతుంది. ఇక్కడ తిరుపతికి 10 కిలోమీటర్లలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అప్పలాయగుంటకు వచ్చే భక్త సమూహం వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఇంకోటి ఏమంటే,
ధ్వజస్తంభంలో ఉన్నటువంటి బ్రహ్మచారిణి అమ్మవారు, ఈ దేవత వచ్చి బ్రహ్మచారులుగా వివాహ దోషాలు ఎవరికైనా ఉంటే, స్త్రీ పురుషులకు ఎవరికైనా సంకల్పం చేసుకుని ఆ విధంగా పసుపు దారం కట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తారండి. చాలామందికి ఆ మొక్కు చెల్లించుకున్నారు కూడా, మా సంకల్ప సిద్ధి జరిగింది. విశేషంగా ఇక్కడ ప్రతిరోజు హోమాలు జరుగుతాయి, నిత్య హోమాలు జరుగుతూనే ఉంటాయి. రాహుకేతువులు ఇక్కడ సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది. రాహుకేతు పూజ కూడా ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారండి ఈ ఆలయంలో. చాలా చక్కగా వివరించారండి. కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేసుకోలేని వాళ్ళు మనకి దగ్గరలోని ఈ శక్తిపీఠంకి విచ్చేసి ఇక్కడ రాహుకేతు పూజ చేసుకోవచ్చు. స్వామి, ఇక్కడ శనేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, ఇక్కడ శని త్రయోదశికి చాలా పూజలు జరుగుతుందా విశేషంగా? ఇక్కడ జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆలయంలో విశేషమైనటువంటి తైలాభిషేకాలు కూడా ప్రతి శనివారం జరుగుతాయి. అదేవిధంగా ప్రతి త్రయోదశికి విశేష పూజలు, తైలాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా అష్టమశని, అర్ధాష్టమశని, పంచమశని, సప్తమశని దోష పరిహారార్థం జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేసుకుంటే ఆ దోష పరిహారం అవుతుందని ఒక ప్రతీతి. అదేవిధంగా భక్తులు కూడా వచ్చి శనివారం తైలాభిషేకం చేసుకుంటారు. త్రయోదశి రోజు పరిపూర్ణంగా ఆ రోజంతా తైలాభిషేకాలు జరుగుతాయండి. అష్టలక్ష్మిలు కొలువై ఉన్నాయి. అందులో అష్టలక్ష్మిలో ఒకరైన సంతాన లక్ష్మికి పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా వచ్చి ముడుపులు కట్టుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందా? కలిగిందండి. మామూలుగా వచ్చి ఇక్కడ సంతాన లక్ష్మికి విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. సంతాన దోషం ఎవరికైనా ఉంటే వచ్చి అమ్మవారికి సంకల్పం చేసుకొని ఆ విధంగా ముడుపులు కట్టి చాలామందికి సంతాన యోగం కూడా కలిగింది. అది ఒక ఇక్కడ విశిష్టత. ఏ ఆలయంలో చూడని యమధర్మరాజు గుడి కానీ మేము ఇక్కడ చూసాము, మరి దాని యొక్క విశిష్టత ఏంటి సార్? యమధర్మరాజుల వారి గుడి అన్నది మనకు చాలా వరకు ఈ గండదోష పరిహారార్థము యమధర్మరాజుల వారిని కూడా ఇక్కడ ప్రతిష్టాపనం చేశారండి. గండదోష పరిహారార్థము ప్రతిరోజు యమగండ కాలం ఉంటుంది కాబట్టి ఆ యమగండ కాలంలో భక్తులు ఇక్కడికి వచ్చి యమగండ దోష పరిహారార్థము గండ దీపం పెడుతూ ఉంటారండి. ఆ యమగండ కాలంలో గండ దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి యమదీపం వెలిగించి స్వామికి మాకు ఏదన్నా మొక్కులు చెల్లించుకొని గండ దోషాలన్నీ పరిహారం అయిపోవాలని కోరుకొని వెళ్తూ ఉంటారు. అది విశిష్టత. చూశారు కదా, ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. మీరందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ భాస్కర్తో రిపోర్టర్ సురేఖ సైనింగ్ ఆఫ్.